హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇది న్యూ హౌస్ అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇలా ఉండింది, బట్ అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. సో మా కొత్త మినీ వ్లాగ్, మా హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్, మా న్యూ హోమ్ టూర్ చూసేద్దాం, వచ్చేయండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ఎగ్జిట్ వేరే వేరే రూట్స్లో పెట్టాడనమాట. 4 బ్లాక్స్ ఉండే బిల్డింగ్, ఏబిసిడి, మొత్తం 450 ఫ్లాట్స్ ఉన్నాయి. చూసేద్దాం రండి. అమ్మ వాళ్ళు అయితే సి బ్లాక్లో తీసుకున్నారు. ఇది ఇల్లు చూద్దామని వచ్చినప్పుడు తీసుకున్న వీడియో. సి బ్లాక్లో ఒక ఫ్లాట్ అనమాట, కంప్లీట్ సైడ్కి ఉంటుంది. అసలు చాలా ఓపెన్ స్పేస్ ముందర, ఇదంతా లాబీ, ఆ ముందర గ్రిల్స్ వచ్చాయన్నమాట. సో ఇదంతా మనం ఓపెన్ స్పేస్ వాడుకోవచ్చు. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. ఇదంతా ఇంటీరియర్స్ చేయకముందు అనమాట. ఇది లివింగ్ రూము. చాలా వెంటిలేషన్ ఉంది. అసలు మేము వచ్చింది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది, ఆఫ్టర్నూన్ 3:30 to 4 ఉంటుంది, బట్ చాలా వెంటిలేషన్ ఉందన్నమాట. ఇదంతా డైనింగ్ రూము, ఓపెన్ కిచెన్. ఇంకా అలానే వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ హాల్కి పక్కనే ఫ్రంట్ సైడ్ వచ్చిందనమాట. సో ఇదంతా ఓపెన్ కిచెన్ అనమాట. ఇంకా ఇంటీరియర్స్ చేయించలేదు అప్పటికి. ఆ తర్వాత ఇంకా డైనింగ్ రూమ్కి కనెక్టెడ్గా ఫ్రెంచ్ విండో ఇచ్చారు. సో ఫస్ట్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ చూపెడతాను రండి. ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో బాల్కనీ మూడిటికి కలిపి పెద్ద బాల్కనీ వచ్చింది లాస్ట్లో. సో ఆ లాస్ట్ ఏమో బాల్కనీ డోర్ ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో టూ కిటికీలు వచ్చాయి. ఇంకా అలానే ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో అయితే ఒక కిటికీ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా వెంటిలేషన్ ఉంది హౌస్లో అయితే. చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ రెండు పక్కన పక్కనే వచ్చాయన్నమాట, లివింగ్ రూమ్ వెనకాల. ఇంకా తర్వాత ఇదేమో కామన్ టాయిలెట్. సో 2.5 BHK అనమాట ఇది. సో 2 వాష్రూమ్స్ అండ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ కార్నర్ ఫ్లాట్ మన ఎదురుగా ఏమి ఉండవు అనమాట ఇంకా ఫ్లాట్స్ ఏవి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దది వచ్చింది. పెద్ద బెడ్ వేసుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. దీనిలో ఒక కిటికీ వచ్చింది. సో ఇదైతే హౌస్ అవుట్లుక్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ బాల్కనీ చూపెడతాను రండి. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో దీని తర్వాత నేను బాల్కనీ చూపెడతానండి. బాల్కనీ అయితే ఎంత పెద్దది వచ్చిందో అసలు. మూడిటికి కనెక్టెడ్, చిల్డ్రన్ బెడ్రూమ్కి, డైనింగ్ రూమ్కి, అలానే ఇంకా కిచెన్కి, మూడిటికి యూటిలిటీ అంతా కలిపి పెద్ద బాల్కనీ వచ్చింది. సో ఇదే ఎదురుగా కనిపించే ఫ్రెంచ్ విండోలో నుంచి కనిపించేదే బాల్కనీ అనమాట. సో మేము వెళ్ళినప్పుడు డే టైమే కాబట్టి ఇంకా ఈవినింగ్ అవలా చీకటి పడుతూ ఉంది. సో అలా ఉంది. మార్నింగ్ అయితే చాలా ఎండ వస్తుంది ఇంట్లోకి. ఇంకా మేము షిఫ్ట్ అయింది కూడా ఆల్మోస్ట్ జూలైలో, రైనీ సీజన్లో షిఫ్ట్ అయ్యాము. సో ఇది అనమాట ఫ్రెంచ్ విండోలో నుంచి కనిపించే బాల్కనీ. బయట చాలా పెద్ద స్పేస్, ఒక మంచం వేసుకోవచ్చు హాయిగా. ఇదేమి యూటిలిటీ ఏరియా. వాషింగ్కి ట్యాప్ ఇచ్చారు. ఇంకా అలానే వాషింగ్ మిషన్కి, డిష్ వాషర్కి ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇంక ఇలానే ఫ్రెంచ్ విండో ముందర ఉండేది బాల్కనీ ఇలా వాడుకోవచ్చు. అండ్ ఆ లాస్ట్ ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనమాట. సో మొత్తం 3 బాల్కనీస్ అటాచ్డ్గా ఇంత పెద్దది వచ్చింది. అందుకే అంత స్పేషియస్గా కనిపిస్తుంది బాల్కనీనే. సో ఇదే మాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. నేను ఒకసారి మీకు ఇంటీరియర్స్ చేశాక ఎలా అవుట్కమ్ వచ్చింది అనేది చూపెడతాను. సో ఇంటీరియర్స్ చేయక ముందరైతే ఇదనమాట. సో ఎదురుగా హౌసెస్ చూడండి. ఇదేమో క్లబ్ హౌస్ అనమాట. 5 floors క్లబ్ హౌస్ ఎదురుగా ఉంది. సో నేను ఇంటీరియర్స్ చేశాక ఎలా వచ్చిందో అవుట్కమ్ చూసేద్దాం. సో ఇంటీరియర్స్ చేశాక అయితే బయట గ్రిల్ పెట్టారనమాట. బిల్డరే పెట్టించారు గ్రిల్. సో ఇదంతా లాబీ అనమాట. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంతకు ముందు చూపించాను కదా. సో మెయిన్ ఎంట్రన్స్కి వాల్ డెకార్ అయితే చేసాము. ఇది టీవీ యూనిట్, హాల్లో వచ్చిన టీవీ యూనిట్ అనమాట. సో 2 విండోస్ వచ్చాయి. చాలా వెంటిలేషన్ ఉంది. అండ్ లైటింగ్ కూడా బాగా ఎన్హాన్స్ అయిందనమాట. అండ్ ఇలా అనేది ఆర్చ్ అనమాట, ఎంట్రన్స్ ఉంటుంది డైనింగ్లోకి. సో ఇక్కడ వచ్చి డైనింగ్, చాలా పెద్ద డైనింగ్ వచ్చింది. బట్ క్రాకరీ పెట్టాక ఆ లుక్కే చాలా మారిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ టైల్స్ కూడా భలే హైలైట్ అయినాయి లాస్ట్లో. ఇదైతే మాస్టర్ బెడ్రూము. ఇంతకుముందు అయితే మీకు అంత లైటింగ్ లేక అండ్ ఇంటీరియర్స్ లేక అంత తెలియలేదు అసలు లుక్కే. బట్ ఇంటీరియర్స్ చేశాక అండ్ లైట్స్ పెట్టాకైతే చాలా చాలా లుక్కే మారిపోయింది. ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్ విత్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనమాట సపరేట్గా. సో చాలా ర్యాక్స్ అయితే వచ్చాయి, చాలా ప్లగ్స్ అయితే పెట్టుకున్నాం. ఇదైతే కట్లరీకి ఇచ్చిన ర్యాక్, ట్యాండమ్స్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా స్టీల్ ర్యాకెట్స్ కూడా ఇచ్చారనమాట.
సో ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వచ్చింది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అమ్మ సెలెక్షన్ అనమాట. గ్రీన్ ఉండాలి, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఆ సెలెక్షన్ అయితే అందరికీ చాలా చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్కి అయితే మా వారు సెలెక్ట్ చేశారు బ్రౌన్ వేద్దాము అని. సో అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఆలివ్ గ్రీన్ చాలా బాగుంటుందని అది తీసుకున్నాం అనమాట. సో కలర్స్ అయితే చాలా రిచ్ లుక్ వచ్చింది, అసలు ఇంటికే ఒక లుక్ మారిపోయింది నిజంగా. అండ్ ఇది బాల్కనీ ఫ్రెంచ్ డోర్లో నుంచి బయట వెళ్తే ఏ హౌస్ అయినా ఇంటీరియర్స్ చేశాకనే ఆ లుక్ అనేది మారిపోతుంది. లైటింగ్ పరంగా కానీ వెంటిలేషన్ పరంగా కానీ మనం తీసుకునే కలర్స్ని బట్టి అనేది ఉంటుందన్నమాట. లామినేట్ షీట్స్ కలర్స్. సో నేను ఇప్పుడు ఈచ్ ఫొటోస్ పెడతాను, ఒకసారి చూసేద్దాం కదండి ఈచ్ రూమ్వి. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఇంటీరియర్ చేశాక ఎంత బాగుందో రూమ్స్ అన్ని లైటింగ్ తోటి. మేమైతే ఆ రోజు పాలు పొంగించడానికి వెళ్తున్నాము. గృహప్రవేశం వీడియో వేరే ఉంది, అది మళ్ళీ పెడతాను. ఈరోజు అయితే పాలు పొంగించడానికి వెళ్తున్నాం అనమాట. గృహప్రవేశం చేశాక ఇంటీరియర్స్ చేశారు. సో ఇంటీరియర్స్ చేశారు కదా అని మళ్ళీ ఒకసారి పాలు పొంగించడానికి వెళ్తూ ఉన్నాము ఆ రోజు మార్నింగ్. ఇంకా మిగతా సామాన్లు మా హస్బెండ్ బండిలో తెస్తున్నారనమాట, పూలు అవన్నీ. సో ఇంకా నేను పిల్లలు అమ్మ నాన్న కార్లో వెళ్తున్నాము. వేర్ ఇస్ రజనీకాంత్ స్టైల్. మా పిల్లలిద్దరు లుక్ స్టైలింగ్ చూడండి, అసలు అది తిరిపోయింది. సరే ఇంకా అక్కడికి వెళ్ళాక పూజ అమ్మ వాళ్ళకి అయితే పెట్టిస్తూ ఉంది. ఇంకా సూపర్ మనం పెట్టుకోండి. ఇంట్లో పెట్టేస్తాను. ఇంకా పట్టాలన్నీ పెట్టేసేసాక ఇది మాకు సరిపోని పెట్టు పట్టుకో అన్న చేయబట్టుకో. నీళ్ళ వినాయకుడు అంటారన్నమాట. ఇంట్లో ఇంట్లో చాలా మంచిగా ఉండాలి. అది కూడా దేవుళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు. ఆ పైన పెట్టు. ఇంకా అంతా అయిపోయాక దేవుడి దీపం మాత్రం నన్ను వెలిగించమన్నారు అమ్మ. ఇంట్లో ఉండబోయేది మేమే అన్నట్టు అని. వారైతే ఇంకా అన్ని బంతిపూలు తెచ్చి ప్రతి రూమ్కి ఫ్లోర్కి అంతా పెట్టారనమాట. ఫస్ట్ పెట్టేమా చాలా బాగుండింది ఆ లుక్ అయితే. మేము ఇంటీరియర్స్ చేపించిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క రూమ్కి బయట కొంచెం సన్న చీలలు అనేవి పెట్టించాము, ఇలా పూలు పెట్టడానికి ఉంటుందని చెప్పి. బట్ మెయిన్ డోర్కి అయితే ఆ ఆప్షన్ దొరకలేదు, అది మెష్ డోర్ పెట్టించాము కాబట్టి. సో మెష్ డోర్కే పెట్టేశారు. ఇంకా అందరికీ అలా కుంకుమ పెట్టాను అనమాట. దేవుడి దీపం వెలిగించే ముందర దండం పెట్టుకొని వెలిగిస్తున్నాను. ఇంకా దేవుడి దీపం అయిపోయింది, పెట్టేసి ఇంకా హారతి ఇవ్వబోతుంది. పాప ఏమో నాన్న సంఖ్య దిగట్లేదు, అలసిపోయింది, నిద్ర వచ్చేస్తుంది పాపం దానికి. స్కూల్కి వెళ్ళాలని రెడీ అయిపోతున్నాడు. హడావిడిలో ఉన్నాడు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఎక్సైటెడ్గా. వాడి ఎక్సైట్మెంట్కి తగినట్టు ఈ మధ్య వాడు షూట్ చేయాలి అని ఫోన్ అయితే చూడడు, కానీ కెమెరా షూటింగ్కి మాత్రం వీడియోస్ ఫొటోస్కి తీసుకుంటున్నాడు. సరే ఇంకా ఏదో ఎందుకు వాడు సరదా కాదనాలి ఇచ్చాను. కొంచెం సేపు ఇప్పుడు కొంచెం బ్లర్డ్గా అట్లా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్. వాడేదో రికార్డ్ చేయాలని వెళ్తున్నాడు.
సో ఫస్ట్ అయితే బాల్కనీ తీసాడు, దాని తర్వాత డోర్ ఓపెన్ చేశాడు. ఇంకా బయట వెళ్ళి గ్రిల్స్ లోపల నుంచి కిందకి తీసాడు అనమాట. మా హస్బెండ్ ఉన్నారు పక్కనే, వాడిని ఒక్కడినే వదలలేదు. గ్రిల్స్లో నుంచి కిందకి ఇట్లా తీసాడనమాట. 4 బ్లాక్స్ ఉంటాయి. మా పక్కన ఇప్పుడు కనిపించేది క్లబ్ హౌస్, వెనకాల బి బ్లాక్, ఏ బ్లాక్ డి బ్లాక్ అటాచ్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అక్కడ చూపించేశాడు, ఇటుపక్క తిప్పి మళ్ళీ బాల్కనీ ఇంకొకసారి చూపించాడు అనమాట. ఎందుకు ఇంకా పిల్లలు సరదా కాదనాలి అని ఇచ్చానంతే. బట్ వెంటనే ఫోన్ అయితే వెనక్కి తెచ్చిచ్చేసాడు. జస్ట్ రికార్డ్ చేసి ఇస్తానమ్మా అని చెప్పి అన్నాడు అనమాట. ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర చూసాడంట. సో అయిపోయాక మా పూజ రూమ్ ఎలా ఉందో చూసేయండి ఇప్పుడు. అయ్యో ఇరిగినట్టు చేయింది. ఏం లేదే, మీగడమే, మీగడ నొక్కు, మెను నొక్కు, నువ్వు ఆపేసావు. ఇప్పుడు ఇప్పుడు హాట్ మిల్క్ ఉండిచ్చు, హాట్ మిల్క్ ఉండిచ్చు ఇప్పుడు. చెప్పు అద్దు, చెప్పు వాసుదేవా వచ్చినప్పుడు ఎందుకు ఆపావు దీక్ష? మళ్ళీ పొంగ మళ్ళీ మొత్తం కింద ఎక్కడ పడిపోతాయేమో. కింద పడితే మంచిది, పడాలా. ఓకే చాలా బాగా పొంగాయి, చూసారు కదా. అది ఏదో చెప్తారు, ఒక సైడ్కి పొంగితే ఏంటి, ఒక సైడ్కి పొంగితే ఏంటి అనేది. అదైతే నాకు తెలియదు. బట్ మా బ్లాగ్స్ దగ్గర వచ్చిన వెంటనే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో ఎలా ఉందో చూడండి. ఇంకా వర్షాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో నేను షూటింగ్ కొంచెం లేట్ అయింది బ్లాగ్ చేయడం. సమ్మర్లో కాబట్టి ఇంక ఇలా పార్క్లో అంతా వాటర్ తడుపుతారనమాట. నాకు ఇది కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది. రికార్డ్ చేశాను, చూపెడదాం మీ అందరికీ. ఇంకా ఊరికే పాప, నేను, అమ్మ అలా అవుటింగ్కి వెళ్తాము 12 o'clock సమ్మర్లో. 12 o'clockలో విటమిన్ డి బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్తున్నాను. మార్నింగ్ పూట అయితే ఇంట్లో క్యారియర్లు, బ్రేక్ఫాస్ట్లు టైం ఉండదన్నమాట అసలు. సో ఈవినింగ్ అలా వెళ్తున్నాము. దాని బేబీని తెచ్చుకుంది. దాంతోపాటు మనకి రీసెంట్గా అమ్మ బర్త్డేకి ఇచ్చిందనమాట బేబీ. దాని పేరు పింకీ అని పెట్టుకుంది. ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళినా వెళ్ళదన్నమాట అసలు. సైకిల్కి వెళ్ళినా కూడా ఇంకా అది ఉండాల్సిందే పక్కన అన్నట్టు. సరే అలా ఇది మా పార్క్ అనమాట. నేను మీకు రికార్డ్ చేశాను చూపెట్టడానికి. ఇదంతా చుట్టూరు లాన్, చుట్టూ ట్రీస్ వేసేసి చాలా బాగా తీశారనమాట. సో ఇదైతే ఫ్లవర్స్ దగ్గర ఒక షాట్ తీద్దామని చెప్పి నిల్చోబెట్టాను అలా ఇద్దరిని. దీని తర్వాత ఉంజల్కి వెళ్ళారు ఇద్దరు. ఉంజలు చాలా ఎక్కువసేపు ఊగుతారు. ఎక్కువసేపు ఉంజలు ఊపిస్తే చిన్నపిల్లలకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందంట. ఇవాళ వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటారంట, కాన్ఫిడెన్స్ పెరుగుతుందంట, చాలా చెప్తారు. సో ఇట్లా వీళ్ళిద్దరూ ఊగుతున్నారు. ఇప్పుడు ఇది ఇంకో రోజు. మళ్ళీ ఇక్కడ గేమ్స్ ఆడారు. ఈ పార్క్లో గేమ్స్ అని చాలా బాగా ఆడారు అన్నమాట ఇద్దరు. అన్న ఏం చేస్తే అది చేస్తుంది కూడా అది. సో ఇది అయిపోయాక కొంచెం స్లోగానే తిప్పుతున్నాను పాపం నేను. ఇంక ఇది అయిపోయాక నెక్స్ట్ వేరే దీనికి వెళ్ళారు. జారబండి జారారనమాట. ఈ జారబండ దగ్గర మామూలుగా ఉండదు వీళ్ళు అల్లరు. ఎక్కేది దిగేది జారుతూనే ఉంటారు. అదేమో అక్కడ కూర్చుండిపోయింది వాడి కోసం. మళ్ళీ ఎక్కుతానని చెప్పి ఎక్కుతుందన్నమాట. ఇప్పుడు మాత్రం వాడేమో పెద్ద జారబండి జారాడు. ఇంకా దాని కింద ముందు కూర్చోబెట్టి జారుతున్నాడు వాడు. లాస్ట్కి జారేసింది. చూసారు కదా మా న్యూ హోమ్ టూర్ అలాంగ్ విత్ పార్క్ అండ్ బయట ఎక్స్టీరియర్ ఎలా ఉందో. నెక్స్ట్ టైం ఈసారి ఫర్నిచర్ రీసాక్ ఎలా ఉందో చూపెట్టాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.